అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జూలై జీతాలు సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడే చాలా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ సంబంధించి జీతాలు పెన్షన్ల బిల్లులు చెక్ చేయడం జరిగింది. చాలా వరకు ఉద్యోగులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల బిల్లులన్నీ కూడా కదలిక వచ్చింది. ఈక్యూబేర్కి అయితే వెళ్ళున్నాయి. అంటే ఈ బిల్లుల్లో కదలిక వచ్చిన వారందరికీ కూడా దాదాపుగా ఉద్యోగులందరికీ అన్ని శాఖల వారికి అన్ని రకాల ఉద్యోగులకి మనకి ఈక్యూబేర్కి వెళ్ళున్నాయి. ఈ ఈక్యూబేర్కి ఎవరికైతే వెళ్ళున్నాయో వారికి రేపు ఉదయం నుంచి ఈ బిల్లుల్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవి రాత్రికే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వచ్చు. లేదా ఏమైనా ఆలస్యం అయితే రేపు ఉదయం బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి రేపు ఉదయం 9-10 గంటల సమయం నుంచి జమ కావడం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉద్యోగులకి మొత్తం మీద రేపు సాయంత్రానికి దాదాపు 80% పైనే జీతాలు జమ అవుతాయి. అయితే పెన్షన్స్ విషయానికి వస్తే పెన్షన్ బిల్లు మాత్రం ఇంకా ఎటువంటి కదలిక లేదు, అలాగే ఉన్నాయి. చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగుల బిల్లు కదలిక వచ్చిన తర్వాత పెన్షన్ బిల్లు కూడా కదలిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రేపు పెన్షనర్స్ కూడా కొందరికి పెన్షన్ జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు నైట్కి ఉద్యోగుల జీతాల బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. మరి కొద్దిసేపట్లో కానీ లేదా ఉదయం నుంచి కానీ పెన్షనర్స్ బిల్లుల్లో కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది. పెన్షనర్స్ కూడా రేపు మధ్యాహ్నం నుంచి అయినా పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రేపు సాయంత్రానికి జీతాలు కానీ పెన్షన్లు కానీ ఒక 75-80% వరకు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ కూడా కనీసం 80% ఖచ్చితంగా రేపు జమ అవుతాయి. లేదంటే 100% అయినా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా మిగిలిన 1-2 ఉంటే 2వ తేదీన అందరికీ పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.